అన్ని రంగాల్లో గిరిజన బిడ్డలు ముందుండాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రభుత్వం గిరిజన బిడ్డలకు అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలోని ఏకలవ్య వసతి గృహాన్ని స్థానిక ఎమ్మెల్యే జారి ఆదినారాయణతో కలిసి విజిట్ చేశారు మంత్రి. ఏకలవ్య బాలుర వసతి గృహంలో 8,60,00,000 రూపాయల అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు తుమ్మల. తర్వాత స్థానిక ప్రాథమిక పాఠశాలలో నూతనంగా నిర్మించిన కమిటీ హాల్ను ప్రారంభించారు మంత్రి తుమ్మల. నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడల్లా నా ప్రయత్నం ముందు ఆధారాలు, నీటిపారుదల, తర్వాత విద్యా వైద్యం. గతంలో బసవల మీద, మంత్రాల మీద ఆధారపడ్డటువంటి మన జాతి ఈరోజు ఆధునిక ప్రపంచానికంటే ముందు ఉండాలి. ఆ రకంగా ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాకుండా ముఖ్యంగా కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి అన్ని మౌలిక వసతులు కల్పించడానికి నా జీవితాంతో నేను ప్రయత్నం చేస్తాను. దానికి ఏకలవ్య గండుగులపల్లి, ఏకలవ్య ముఖ్యమంత్రి గారు రాష్ట్రం మొత్తం మీద 23 ఉంటే మన జిల్లాలోనే 8 వచ్చినాయని చెప్తుంది. ఇంకా ఇది సాధించుకొని ఇటువంటి వందలాది మంది, వేలాది మంది స్టూడెంట్స్ని, బాయ్స్ని, గర్ల్స్ తయారు చేసి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అగ్రభాగాన్ని ఉండేటట్టుగా మా బిందు మాదిరిగా కలెక్టర్ అయ్యేదాకా నేను బతుకుతాను. జాగ్రత్తలు ఓకే.